సహోదరులు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, అనేక ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. మరి ఈ సమయంలో ఏర్పరచబడిన వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండం 24:16 దేవోక్తులు వినిన వాని వార్త, మహోన్నతిని విద్యను ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై కనుడు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుని తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని ఆలకించుచున్నారో, వింటున్నారో ప్రభువా, సిద్ధపడుచున్నారు తండ్రి, వారిని ఆత్మచేత నింపండి ప్రభువా. నీకు వందనాలు. సేవకున్నాన్ని ఆత్మచేత నింపి తండ్రి కావలసిన జ్ఞానం దయచేయండి. వించిన బిడ్డలకు కావలసిన తెలివితేటలు వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. నీ సేవకున్నాను ప్రభువా, నీ నోటి బొరగ వాడుకొనమని తండ్రి, నా నోట నీ మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, ఈరోజు ఏర్పరచబడిన వాక్యాన్ని ఆధారం చేసుకుని మహోన్నతుని విద్య అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి సంఖ్యాకాండం 24 ఈ సంఘటన అంతా కూడా బిలాము మరి ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించుచు, ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల వారిని ఆశీర్వదించటం, మరి అతని మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు అతను ఉపమాన రీతిగా మరి బేయి కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అని అక్కడ 24:3 నుండి ప్రారంభిస్తూ 25 వరకు, మరి 24 వరకు, 24 నుండి 24 వరకు తాను మరి ఉపమాన రీతిగా ప్రవచించినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహోదరులారా, మహోన్నతిని విద్యను ఎరిగిన వారి వార్త. ఈ లోకంలో రకరకాలైనటువంటి విద్యలు ఉన్నాయి, రకరకాలైనటువంటి విద్యలు లోకంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం చూడగలిగితే ఇక్కడ దినవృత్తాంతాల 1 గ్రంథం 8:40 విలు విద్య అని ఉంది. విలు విద్య దినవృత్తాంతం 1 గ్రంథం 8:10 విలు విద్య అనేది ఉంది. అదేవిధంగా ఇర్మీయా గ్రంథం 9:20 ఇక్కడ మనం గమనించగలిగితే మరి దానియేలు గ్రంథం 1:20 గారడి విద్య అని ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అపోస్తలుల కార్యం 19:19 మాంత్రిక విద్య అని ఉంది. ఇలా విలు విద్య, మాంత్రిక విద్య, గారడి విద్య, మరి రకరకాలైనటువంటి తంత్ర విద్యలు మరి లోకంలో ఉన్నాయి. కానీ ఈ లోకంలో ఉన్న విద్యలన్నీ కూడా లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి, లోక సంబంధమైన పరిస్థితులను బట్టి, భూమి ఆకాశాన్ని ఉద్దేశించి వాటిలో జరుగుతున్న మార్పులను బట్టి, వాటి యొక్క కదలికలను బట్టి ఏర్పాటు చేయబడినదే, నేర్చుకోబడినదే ఈ లోక సంబంధమైన జ్ఞానం, విద్యలు. కానీ మహోన్నతిని విద్య అంటే ఇక్కడ అర్థం, మహోన్నతుడైన దేవుడు, ఆకాశ మహాకాశాలు, ఈ భూమి ఆకాశానికి మించినటువంటి దేవుడు, ఈ సర్వాన్ని సృష్టించినటువంటి దేవుణ్ణి గురించినటువంటి వాక్యము, అదే మహోన్నతుడైనటువంటి దేవుని గురించినటువంటి విద్య అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి సహోదరులారా, మహోన్నతుడైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానం మనకు చాలా ఆవశ్యకత, అవసరమై ఉన్నది. ఎందుకంటే దైవ సంబంధమైన జ్ఞానం ముందు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం చాలా వెర్రితనంగా ఉంది. ఈ లోకంలో ఎన్ని విద్యల్లో మనం ఆరితేరినా దైవ సంబంధమైన విద్య, మహోన్నతుడైన దేవునికి సంబంధించిన జ్ఞానము, విద్య చాలా విలువైనది అనే సత్యాన్ని మనము గ్రహించాలి. ప్రియ సహోదరులారా, గమనించండి, ఈ లోకంలో దైవ సంబంధమైనటువంటి విద్యను మనం అభ్యసించాలంటే మనము జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. అంటే దైవ సంబంధమైన జ్ఞానవంతులుగా ఉండాలి. దైవ సంబంధమైన జ్ఞానం మనకు కావాలి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం.
పరిశుద్ధ దేవుని గురించిన వివేచనయే జ్ఞానమే వివేచనకు ఆధారమని వాక్యంలో వ్రాయబడింది. కనుక మహోన్నతిని విద్యను గురించినటువంటి జ్ఞానం మనం పొందాలంటే ఆయన యందు భయభక్తులు, ఆయన ఎడల మనకు విశ్వాసము, ఆయన పట్ల మనకు విధేయత, అపారమైనటువంటి నమ్మకము, ఆయన వాక్యం పట్ల మనకు ఉండాల్సిన ఆవశ్యకత ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సామెతల గ్రంథం 12:23 రాయబడుతున్నటువంటి మాటను మనం గమనించగలిగితే, సామెతల గ్రంథం 12:23 ఏం రాయబడింది? వివేకైన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయములు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు. వివేకి అయిన వాడు, జ్ఞానం కలిగిన వాడు తన విద్యను దాచిపెడతాడట. కనుక మనము దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనము పొందుకోవాలంటే వివేకము కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 16:21 కూడా, సామెతల గ్రంథం 16:21 కూడా మనం చూడగలిగితే, జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. కనుక రుచిగల మాటలు పలకడం వల్ల విద్య ఎక్కువ అవుతుంది. జ్ఞాన హృదయుడు వివేకి అని అనబడతాడు. ఈ లోకంలో జ్ఞానవంతుడు ఎవరు? దైవ సంబంధమైన భయము, విశ్వాసము, దైవ సంబంధమైన భయము కలిగి ఉండటమే మరి వివేకానికి, జ్ఞానానికి ఆధారం అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సామెతల గ్రంథం 16:23 కూడా, సామెతల గ్రంథం 16:23 కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానితో సంతోషం పుట్టును, సమయోచితమైన మాట ఎంతో మనోహరము. సామెతల గ్రంథం 16:23 కూడా మనం చదవగలిగితే, జ్ఞాన హృదయానికి పూర్తి వారి నోటి నుండి తెలివి కలిగించును, వారి పెదవులకు విద్య విస్తరింపజేయును. కనుక ఎవరైతే దైవ సంబంధమైన జ్ఞానం కలిగి ఉంటారో వారి పెదవులకు దేవుడు విద్యను విస్తరింప చేస్తాడు, వాని నోటికి తెలివిని కలుగుతాడు. కాబట్టి సహోదరులారా, ఇక్కడ లోక సంబంధమైన జ్ఞానంతో పాటుగా దైవ సంబంధమైన జ్ఞానం చాలా విలువైంది. లోక సంబంధమైన జ్ఞానం కంటే దైవ జ్ఞానం చాలా విలువైంది. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నేను అనుకుంటున్నాను సమస్తము తాను. నేను సొలొమోను ప్రసంగి రాశాడు, సామెతల గ్రంథం రాశాడు, పరమగీతాలు రాశాడు. ఆయన అనుకుంటున్నాడు, నేను అన్నీ తెలుసుకుందామని నా మనస్సు నిలిపా, కానీ నేను ఎక్కువగా తెలుసుకున్నాను అనుకుంటున్నాడంట. ప్రసంగి గ్రంథం 1:16 యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించుతననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితనని నా మనస్సులో నేను అనుకుంటుని. ఇక్కడ అనుకుంటున్నాడంట, యెరూషలేములో ఉన్న వాళ్ళందరికంటే, నాకు ముందుగా ఉన్న రాజుల కంటే, అధిపతుల కంటే, ఉన్న వారందరికంటే నేను ఎక్కువ జ్ఞానం పొందాను, ఎక్కువ విద్య నేర్చుకున్నాను తన మనసులో తాను అనుకుంటున్నాడట. సహోదరులారా, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంత సంపాదించినా దైవ దృష్టిలో అది మరి సున్నాతో, అది వెర్రితనంతో పోల్చబడింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దైవ సంబంధమైనటువంటి జ్ఞానం లోక సంబంధమైనటువంటి జ్ఞానం కంటే ఎంతో విలువైనదిగా ఉంది. ఎందుకంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం సంపాదించిన వ్యక్తి అన్ని నాకు తెలుసు అనుకుంటాడట, కానీ దైవ సంబంధమైన జ్ఞానం పొందిన వ్యక్తి, మహోన్నతిని విద్యను అభ్యసించిన వ్యక్తి అంట మరి అన్నిటిని వివేచిస్తాడట. అందుకే కొరింథీయులకు పత్రికలో కూడా ఇక్కడ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు అని వ్రాయబడింది. కొరింథీ పత్రికలో కూడా మనం చూడగలిగితే, కొరింథీ పత్రికలు పౌలు మాట్లాడుతూ దైవ సంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తి, కొరింథీ మొదటి పత్రిక 2:13 మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచు, ఆత్మ నేర్పు మాటలతో వాటిని గురించి మేము బోధించున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. అవి ఆత్మానుభవం చేతను వివేచన తగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్ని విషయములను అన్నిటిని వివేచించును, కానీ అతడు ఎవరి చేతను వివేచింపబడడు. ఇక్కడ చూడండి, ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి
కొన్నిటిని తెలుసుకుంటాడట. ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తి కొన్నిటిని అభ్యసిస్తాడట. కానీ దైవ సంబంధమైన మహోన్నతులైన దేవుని సంబంధించిన విద్య నేర్చుకోవడం వల్ల ఆ వ్యక్తి అన్నిటిని గ్రహిస్తాడని బైబిల్లో వ్రాయబడ్డం మనం చూస్తున్నాం. కనుక అందుకు యేసుక్రీస్తు ఈ లోకంలో మరి ఎక్కువగా చదువుకున్న వాళ్ళని పిలవలేదు కదా. బైబిల్ అందరూ మనం చూడగలిగితే అపోస్తలుల కార్యం 4:13 విద్య లేని పామరులు, ఎంత మాత్రం విద్య లేని వారు, జాలర్లు, చేపలు పట్టేవాడు. యేసుక్రీస్తు తనతో పాటు ఆయన మరి ట్రైనింగ్ ఇచ్చాడు. 3.5 సంవత్సరాలు దాదాపుగా యేసుక్రీస్తు శిష్యులకు తనతో పాటు వెళుతూ సువార్త పరిచయం చేయొచ్చు. అనేక లోక సంబంధమైన విషయాల కంటే దైవ సంబంధమైన విద్యను, మహోన్నతుడైన దైవ సంబంధమైన విద్యను, జ్ఞానాన్ని వారికి నేర్పాడు. చూడండి, మోషే కూడా చూడండి, మోషే అపోస్తలుల కార్యం 7:22 మోషే మరి ఐగుప్తు దేశంలో ఉన్నాడు. సకల శాస్త్రాల్లో సకల విద్యల్లో ప్రవీణత కలిగినవాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అతని జ్ఞానం ఎంత మాత్రం ఉపయోగపడలేదు. ఎందుకు తెలుసా? ఆయన అంటాడు, నేను నోటి మంది కలిగిన వాడిని, నాకు నెత్తి ఉంది. రకరకాలుగా మరి తను తప్పించుకోవడానికి తిరుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వేం భయపడొద్దు, నీకు లోక సంబంధం విద్య వచ్చి ఉండొచ్చు, కానీ దైవ సంబంధం విద్య నీకు రావాలంటే ఇదిగో నీ అన్నను అహరోను నీకు నోటి బోరగా పంపిస్తున్నాను అని అన్నాడు కదా. సహోదరుల లోక సంబంధమైన విద్య చాలా మంది చదువుకుంటారు, కానీ చర్చిలో బైబిల్ చదవరు కదా. చర్చిలో పాటలు పాడరు, చాలా పిహెచ్డీలు చేస్తారు, ఇంజనీరింగ్ చేస్తారు, బీటెక్ చేస్తారు. కానీ వాక్యం చదవాలంటే వాళ్ళకి చాలా భయం, పిరికితనం, చిన్నతనం, చదవలేరు. ఎందుకంటే ఇది లోక సంబంధమైన విద్య కాదు, పరసంబంధమైన విద్య, మహోన్నతుడైన దేవునికి సంబంధించిన విద్య. అందుకే విద్య వినయాన్ని నేర్పాలి, కానీ లోకంలో ఉన్న విద్య వినయాన్ని నేర్పట్లేదు. వినయానికి ప్రతిగా మరి అగౌరవాన్ని నేర్పుతుంది, గర్వాన్ని రేపుతుంది, లోకంలో డంబాన్ని రేపుతుంది, అతిశయాన్ని రేపుతుంది. కానీ మహోన్నతులైన దేవుని విద్య మనిషికి అణకువను విధేయతను నేర్పించేదిగా ఉంది. అందుకే పౌలు అంట అపోస్తలుల కార్యం 26:24 అపోస్తలుడు పౌలు ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారంట, పౌలు మాటలకు నీకు అధిక విద్య వల్ల వెర్రి పట్టిందన్నారు. పౌలు కూడా చాలా చదువుకున్నాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నాకేదైతే లాభకరంలో ఉన్నావు అవన్నీ కూడా క్రీస్తు కొరకు నష్టపరుచుకున్నాను. సహోదరుల ఈరోజు మహోన్నతుడైన దేవుని విద్యను ఎరిగినటువంటి వారి కానీ శిష్యులు ఈ లోకంలో జీవించారు. ప్రవక్తలకు, అధిపతులకు, రాజులకు దేవుడు తన మహోన్నతుడు ఆయన జ్ఞానము, ఆయన విద్యను నేర్పాడు. కనుక ఆయన విద్యను నువ్వు నేర్చుకోవాలంటే, మహోన్నతుని దైవానికి సంబంధించిన విద్య నేర్చుకోవాలంటే నీకు ఆయన ఎడల భయం ఉండాలి, భక్తి ఉండాలి, విధేయత ఉండాలి, విశ్వాసం ఉండాలి. కనుక ప్రపంచ విద్యలన్నీ, ప్రపంచ జ్ఞానమంతా ఏనాటికైనా సరే దైవ సంబంధమైన జ్ఞానం ముందు, దైవ సంబంధమైన విద్య ముందు, మహోన్నతుడైన దేవుని గురించిన విద్య ముందు చాలా ఏ రోజైనా సరే తలదించుకోక తప్పదు అనే సత్యాన్ని గుర్తిరిగారు. కనుక ఈరోజు లోక సంబంధమైన జ్ఞానం నీకు లేకపోయినా కొన్ని సమస్యలు నువ్వు పడొచ్చేమో, కానీ దైవ సంబంధమైన మహోన్నతుడైన దేవునికి సంబంధించిన వివేచనతో కూడిన ఈ మాటలు, ఈ వాక్యము, ఈ బోధ, ఈ విద్య నువ్వు నేర్చుకోకపోతే చాలా ప్రమాదంలో పడతావు. అందుకు చదువుకోకపోతే అంటారు చాలామంది, అలా చదువుకున్నట్లయితే కష్టాలు వచ్చేవి కాదు కదా అని అంటారు కదా. విద్య నేర్చుకున్నట్లయితే, నువ్వు అక్షరాలు నేర్చుకున్నట్లయితే నీకు సమస్యలు వచ్చేవి కాదు కదా అని అంటారు. కానీ వాస్తవంగా మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు, కానీ మహోన్నతులైన దేవునికి సంబంధించిన విద్య, జ్ఞానము, భయము ఇవి నేర్చుకోకపోతే మన జీవితంలో అన్ని కోల్పోయినటువంటి వారికి ఉంటాం. మన సత్యాన్ని గుర్తిరిగి మహోన్నతులైనటువంటి దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం, మన బైబిల్ ఇచ్చాడు మన చేతికి. మనం చదువుతున్నామా, ధ్యానిస్తున్నామా, అర్థం చేసుకుంటున్నామా, గైకుంటున్నామా, ఈ విద్యను నేర్చుకుంటున్నామా? అందుకెన్నో దైవ సంబంధం కళాశాలలు, పాఠశాలలు, మరి దైవ సంబంధ సెమినార్స్ ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఒకవేళ దైవ సంబంధమైనటువంటి జ్ఞానం, మహోన్నత విద్యను పొందాలంటే నీవు ఉన్న చోట మోకరించి
యాకోబు 1:5 మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుకుంటే దేవుణ్ణి అడగండి అని అన్నాడు. లోక సంబంధం విద్య కాదు, పరలోక సంబంధం విద్యను దేవుడు నీకు నేర్పిస్తాడు, తన జ్ఞానాన్ని నేర్పిస్తాడు. శిష్యులు విధేయతతో ఆయన పిలుపుకు లోబడ్డారు, నేర్చుకున్నారు. భూమిని తలక్రిందులు, విద్య లేని పామరులట భూమిని తలక్రిందులు చేసేటటువంటి వారికి మరి. కనుక ఈరోజు గమనించండి, మహోన్నతుడు దేవుని విద్యను ఆయన పాదాల యొద్ద కూర్చుని దినదినము నేర్చుకునేవారికి, చదివేవారికి, ధ్యానించేవారికి, అభ్యసించేవారికి మీరు ఉండాలని, తద్వారాగా ఈ లోకానికి గొప్ప వెలుగుగా మారాలి. అందుకే లోకంలో చాలా మంది సైంటిస్టులు వారు కేవలం వాక్యం చదివినటువంటి వారే లోకాన్ని అనేక విధాలుగా అన్ని రంగాల్లో క్రైస్తవులే అన్నిటి కనిపెట్టారు కదా. ఎందుకంటే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. ఆయన అన్నాడు, దేవుని వాక్యం నన్ను వెలిగించింది కాబట్టి నేను లోకాన్ని వెలిగించాను. కాబట్టి ఇలాగ ఎంతోమంది సైంటిస్టులు కేవలం వారి జ్ఞానం, వారి విద్య లోక సంబంధమైన విద్య కాదు, కానీ దైవ సంబంధమైనటువంటి విద్య ద్వారా, ఈ వాక్యము ద్వారా, మహోన్నతుడైన దేవుని గురించి జ్ఞానము, వివేచన ద్వారా వారు ఇన్ని విషయాలను లోకంలో వారు కనిపెట్టగలిగారు. సహోదరుడా, నీ జీవితం మార్చబడాలంటే, నీ బ్రతుకు మార్చబడాలంటే నువ్వు కూడా సాధారణమైన వ్యక్తి కాదు. క్రీస్తు విద్యను అభ్యసించగలిగితే సాధారణమైన వ్యక్తిగా, గొప్ప శక్తిగా దేవుడి లోకానికి నిన్ను ఉపయోగపడే పాత్రగా చేయగలరు. ఎందుకు ఆలస్యం? ఇదే అనుకూల సమయం. ఎప్పుడున్నైనా సరే క్రీస్తు యొద్ద, ఆయన పాదాల యొద్ద పడి, ప్రభువా నిన్ను గురించిన విద్య నాకు నేర్పయ్యా, నిన్ను గురించిన వాక్యం, విధేయత నాకు నేర్పమని అడిగితే ఆయన తన విద్య నేర్పటానికి ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా ఇచ్చాడు. ధారాళమైన జ్ఞానం, ధారాళమైన విద్యను, మహోన్నతుడైన దైవ విద్యను పొందుకోవాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిసిన దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవాస్, యేసుక్రీస్తు ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నేను ఎంతమంది బిడ్డలైతే యూట్యూబ్ ద్వారా మీ వాక్యాన్ని విన్నారో ప్రభా, ఈ లోక సంబంధమైనటువంటి ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి ప్రభా, కానీ ఈ లోక సంబంధం విద్యలు కొంతవరకు మాకు ఉపయోగపడుతున్నాయి, కానీ తండ్రి పరలోకానికి చేర్చే త్రోవ మాకు చూపించట్లేదు ప్రభా. ఈ కొందరు మహోన్నతుల గురించినటువంటి విద్య అనే సత్యాన్ని బిలాము నాయన, దేవోక్తులను గురించిన విద్య, కన్నులు తెరిచిన వారిని గురించిన విద్య అని ప్రభు నీ వాక్యంలో చూస్తున్నాం. కనుక తండ్రి ప్రభా, జ్ఞానైన సొలొమోను ఈ లోకంలో సమస్త జ్ఞానాన్ని సంపాదించిన, తన దృష్టికి యెరూషలేములో ఉన్న వాళ్ళందరికంటే అధిక విద్య, అధిక జ్ఞానం కలిగిన వాళ్ళని అనుకున్నాడు ప్రభా. నీకు వందనాలు. ఈ లోక జ్ఞాన దృష్టిలో వెర్రితనం నాయన, నిన్ను గురించిన విద్య, మహోన్నతుల దేవుని గురించిన విద్య మీరు నేర్చుకోవాలి. ఆనాడు నాయన మీరు అనేకులకు, దేవుని పిల్లలైన వారికి నాయన, ప్రవక్తలకు, నాయకులకు, రాజులకు, అధికారులకు, శిష్యులకు, ప్రవక్తలకు నాయన, ఎంతో మందికి నాయన, పామరులైనప్పటికీ నాయన వారికి నిన్ను గురించిన జ్ఞానము, విద్య నేర్పించారు. కనుక వారు లోకాన్ని తలక్రిందులు చేసేవారిగా మార్చబడగలిగారు. ఈరోజు ఎంతమంది బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు ప్రభా. తండ్రి ఈనాడు ప్రభా వాక్యం ద్వారా సంధించండి. నీ వాక్యమైన పరిశుద్ధ గ్రంథం మాకు ఇచ్చావు నాయన, నీ విద్య నేర్చుకోమని ఇచ్చావు ప్రభా. ఆయన నీ వాక్యాన్ని చదివేవారిగా, సిద్ధపరిచేవారిగా, ధ్యానించేవారిగా సిద్ధపరచమని, వారి ఆత్మీయ జీవితాన్ని వెలిగించి అనేకులకు నాయన ఈ విద్య నేర్చుకొని అందించేటటువంటి పాత్రలుగా మీరు వాడుకొని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని ఇప్పుడే సదాకాలం దేవసాన్ని మీ తోడై ఉంది. మహోన్నతుని దైవ సంబంధం విద్య నేర్చుకొని వెలిగింపబడుతూ అనేకులకు ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా, పనిముట్లుగా దేవుడు మీ జీవితాలను మార్చి బలపరచునుగా. సహోదరులారా, క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రతిరోజు వీక్షించుచున్నారని నేను అనుకుంటున్నాను, భావించున్నాను. వీక్షించండి. మీకు ఈ యొక్క వాక్యం ఆశీర్వాదకరంగా ఉంటే మా ఛానల్ క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యం చేర్చబడినట్లుగా కూడా మీరు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరట కోరుతూ దేవుడు మీ కుటుంబాలు దీవించును గాక.